యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఆ, ఎలా ఎవరిలాగా ఎదగాలి. సో మనం అందరికీ ఆశ ఉంటుంది ఎదగాలి అనేటువంటిది. సో ఆ యొక్క విషయంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. స్తోత్రం దేవ సర్వోన్నతుల సర్వాధికారి. ఈరోజు ఈ సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఎదగాలంటండి, అంతే కదా. ఒక చిన్న బిడ్డ పుట్టాడు అనుకోండి, తల బాగా ఎదిగి కాళ్ళు చేతులు ఎదగలేదంటే బాధపడతాం మనం. లేదా కాళ్ళు చేతులు బాగా పొడవుగా ఎదిగాడు కానీ మెచ్యూరిటీ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడతాం. అన్ని విషయాల్లో అంటే మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఎదిగినప్పుడు మాత్రమే మనం సంతోషిస్తాం. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగ అన్ని విషయాల్లో ఎదగాలంటే ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి మనం? పరిశుద్ధ గ్రంథమే మనకి ఆ రోల్ మోడల్ అనమాట. పరిశుద్ధ గ్రంథమే మనకి రోల్ మోడల్. పరిశుద్ధ గ్రంథాన్నే రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరిని తీసుకున్నా కూడా మనం ఒకవేళ ఈ లోక భక్తులను తీసుకున్నట్లయితే మనకి రోల్ మోడల్ కాదు. పరిశుద్ధ గ్రంథమే మనకు రోల్ మోడల్గా తీసుకోవాలి. అందులో ఉన్నటువంటి భక్తుల జీవితాలే మనకు మార్గదర్శకాలుగా తీసుకోవాలి. హల్లెలూయా. అందులో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మాత్రమే మనం మార్గదర్శకాలుగా తీసుకోవాలి. సరే, ఈరోజు నేను ఒక 7 పాయింట్లు నేను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతివారు శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళిపోదాం. నెంబర్ 1, మనం ఏ విధంగా వరదిల్లాలి, ఏ విధంగా ఎదగాలి, ఎవరి వలె ఎదగాలి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఎలా ఎదగాలంటే అందరూ ఎదుగుతారు, అన్ని విధాలు ఎదుగుతారు. అది ఇక్కడ దేవుడు ఆశించలేదు. నీతిమంతుల వలె ఎదగాలంటండి, నీతిగా ఎదగాలంట. ఇక్కడ చూడండి దేవుడు చెప్తుంటే ఎలాగా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. చూసారా దేవుడు ఎలా పోల్చాడు? నీతిమంతులుగా ఎదగాలంట మనం. నీతిమంతులుగా ఎదగటం అంటే అసలు నీతి మనకి ఎలాగొస్తుంది? మనం సంపాదించుకుంటే వస్తుందా నీతి? కాదు. మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అర్థమవుతుంది అందరికీ? ఆ నీతిమంతుల వలెనే ఎదగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ కీర్తన 92:12 ప్రకారం నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంట, లెబానోను మీది ఆ దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అంటుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథం. నీతిమంతులు దేవదారు వృక్షాల వలె ఎదుగుతారంట. ఆ వృక్షం యొక్క ఎదుగుదల రహస్యం ఎక్కడున్నది? ఆకుల్లో లేదు, కొమ్మల్లో ఉండదు. కానీ దాని వేళ్ళు ఆ భూమి లోపల నీటిని ఆ యొక్క ఆ నీటిలో ఉన్నటువంటి ఊటలను ఏం చేస్తాయి? లాక్కుంటాయి. అంటే సంబంధం కలిగి ఉంటుంది. ఈ లెబానోన్ దేవదారు వృక్షాలు అంటే చాలా పెద్దగా హైట్కి వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం మనం. అబ్బా భలే ఆకులు భలే. నో, ఆ ఎదుగుదల బయటికి కనిపించే దాని చెట్లు, ఆకులు, కొమ్మలు దాన్ని బట్టి కాదు. వింటున్నారా? మరి దేన్ని బట్టి ఉంటుంది అంటండి? ఆ యొక్క చెట్టు వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ భూమి లోపల ఉన్నటువంటి నీటి ఊటలతో ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధం వల్లనే అదేమవుతుంది? అంత విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది పైకి వెళ్తూ ఉంటుంటుంది. ఆ వేర్లో ఏదైనా లోపం వస్తే చెట్టు పడిపోతుంది, ఎంత పెద్ద చెట్టు అయినా. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది ఏంటంటే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. చూసారా? బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఎవరి బాహ్య పురుషుడు అంటే మనకు కనిపించేవాడు. అంతరంగ పురుషుడు అంటే అదే ఆత్మ, ఈ వేర్లు అనమాట. ఇవి బయటికి కనిపించవు. అర్థమైందా? చెట్టుకున్న వేర్లు బయటకు కనిపించవు, కానీ చెట్టు నిలబడటానికి, చెట్టు ఫలించడానికి, చెట్టు అభివృద్ధి చెందడానికి వేర్లే కారణం. ఆ వేర్లు చేసే పని ఆ నీటి ఓటను తీసుకురావటం, సారం అంతా తీసుకురావటం, మొక్కకు కావాల్సినటువంటి ప్రతి ఆహారాన్ని మోసుకొని తీసుకుని వచ్చేటువంటి వేర్లు.
కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ ఆంతర్య పురుషుడు, అంతరంగ పురుషుడు, ఆత్మ పురుషుడు బయటికి కనిపించడు. అందుకనే భక్తుడు చెప్తాడు, నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. చూసారా, ఆత్మలో వర్ధిల్లటం ఇది మనం పెద్దగా పట్టించుకోం. మన ప్రార్థన ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫిజికల్గా బాహ్య పురుషుడి కోసమే. తిండి, బట్ట ఇవన్నీ వాళ్ళకి బాహ్య పురుషుడికే. ఉద్యోగం ఇవన్నీ మంచిదే, ఉండాలనే, ఉండకూడదని కాదు. ఇప్పుడు చెట్లు ఎంత వేరు బలం ఇచ్చినా, ఎంత నీటి ఓటలతో సంబంధం ఉండి ఆ చెట్టుని ఎంత పైకి తీసుకొచ్చినా, అది సరైన కొమ్మలు సరైన ఆకులు లేదనుకోండి, ఇంక ఎదుగుదల లేనట్లే. కాబట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటండి. అన్ని విషయాల్లో ఎలా వర్ధిల్లాలి? నీతిమంతుల వలె. చెట్టు ఎదుగుతూ ఉంది కానీ పురుగుతో ఎదుగుతూ ఉంది, చీడ పట్టి ఎదుగుతూ ఉంది, అది వాడిపోయినటువంటి పరిస్థితులు ఎదుగుతూ ఉంది. ఇష్టపడతాం లేదు, మంచిగా ఎదగాలి, ఉపయోగకరంగా ఎదగాలి. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. సరే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రియులరా, కాబట్టి ఇక్కడ మీ అంతర్య పురుషుడు అనగా మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ ఓటలతో ఉన్నటువంటి సంబంధం ఎంతగా కలిగి ఉంటాడో అంతగా మనం పైకి ఎదుగుతాము. చాలా పైకి వెళ్ళిపోరండి, అలా చాలా ఎదిగిపోరండి. ఎలాగా? ఆత్మలో వరదెళ్ళాలి మనం. అప్పుడు అన్ని విషయాల్లో వరదెళ్తూ ఉంటుంటాం. కానీ అన్ని విషయాల్లో వరదెళ్తాం కానీ ఆత్మలో వరదెళ్ళం. చాలా పెద్ద ఉద్యోగం ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, చాలా మంచి స్థితి దేవుని సన్నిధిలో గడపడానికి సమయం ఉండదు. అది వరదెళ్ళటం అని అనరు. ఎంత పెద్ద చెట్టు అని కానీ వేర్లు సరిగ్గా లేదంటే ఏమవుతుంది, సడన్గా చిన్న గాలిస్తే టప్ కింద పడుతుంది. కాబట్టి నీతిగా ఎదగటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టుగును. హల్లెలూయా. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. చూసారు ఇక్కడ ఎలా ఎదగాలంటే యెహెజ్కేలు 17:23 ప్రకారం మనం ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును. మనం ఫలిస్తున్నామంటే 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. మనం విస్తరిస్తున్నామంటే అనేక మందికి మేలు చేసే విధంగా ఉండాలి. చూడండి, చెట్టు ఫలించింది ఏం చేస్తే అనేక రకాల పక్షులు దాని మీద గూడు కట్టుకుంటాయంట. అంటే ఇక్కడ ఇప్పుడు దీనికి ఏమొచ్చినట్టు, దేవుడు మహిమనిచ్చాడు. చూసారా, అనేక మంది ఆశ్రయిస్తున్నారు, మహిమపరిచినట్టు అనమాట. నన్ను కనపరచవని నేను కనపరుస్తాను. నెంబర్ 1 నీతిమంతుల వలె ఎదగాలి. నెంబర్ 2 మహిమగల వృక్షం వలె ఎదగాలి. దేవదారు వృక్షం వలె, మహిమగల వృక్షం వలె ఎదగాలంటండి. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి దేవదారు అనేటువంటిది మహిమ కలిగినటువంటి దేవదారు వృక్షం అని చెప్పి మూల భాషలో ఉన్నది. చూసారా, మన తెలుగు భాషలో ఏమన్నదంటే అది శ్రేష్టమైనటువంటి దేవదారు అని ఉంది. మనం మామూలుగా చదువుకుంటే దాని రూట్ వర్డ్ మూల వచనంలోకి వెళ్తే అసలు దాని యొక్క మూల అర్థం ఏంటంటే మహిమ కలిగినటువంటి దేవదారు. దేవునికి స్తోత్రం. చూసారా, అంటే నీతిమంతుల వలె ఎదగాలి, మన తర్వాత ఎదగాలి, మహిమ కలిగినటువంటి వృక్షం వలె మనం ఎదగాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం మనం మహిమ నుంచి అత్యధిక మహిమలోనికి సాగిపోవాలి. అలా జరగాలంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? ఆ చెట్టు అంత అద్భుతంగా ఫలించాలంటే కొంత స్థితికి వెళ్ళాక భూమితో సంబంధం తీసేస్తే ఎండిపోతుంది, వాడిపోతుంది అంటాడు కదా 15వ యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఫలించిన తీగ ప్రతి తీగ తీసివేయబడుతుందంట, ఎండిపోతుంది, వాడిపోతుందంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీలో చాలామందికి ఆశ ఎలాగా ఫలించాలి, విస్తరించాలి, భక్తులు అభివృద్ధి చెందాలి. కానీ అనుకుంటే అవ్వదు ప్రియులారా. వింటున్నారా? మనం ఎలాగైనా ఫలించి అభివృద్ధి చెందాలి అనుకుంటే ఎప్పటికీ అవ్వదు. చాలామందికి ఆశ ఉంటుంది కానీ అది నెరవేర్చబడదు. వింటున్నారా? చాలామందికి ఆశ ఉంటుంది, భక్తిలో ఎదిగిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు 3:30కి లేవాలి, దేవుని సన్నిధిలో గలపాలి, మొదటి సమయం దేవునికి ఇవ్వాలి, అప్పుడు మనం దీవించబడతాం, ఆశ్రయించబడతాం. మంచిదే, కానీ వింటున్నారా, ఆశ అందరికీ ఉంటుంది కానీ అమలు చేసేటువంటిది కొందరే. నువ్వు నిజంగా ఆశపడినట్లయితే ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట.
ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి నీతిమంతుల వలె ఎదగాలి, మహిమ కలిగినటువంటి వృక్షం వలె ఎదగాలి. నెంబర్ 2 అయింది. నెంబర్ 3 మనం చూసినట్లయితే ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఎదుగుతున్నాడంటే యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉన్నాడట. మన పిల్లల్ని ఎక్కడ ఎదిగించాం మనం? అసలు దేవుని సన్నిధిలో ఎదిగించాం మనం. సండే స్కూల్కి అసలే పంపం. కానీ అన్ని మంచి కోచింగ్, మంచి అన్నీ మంచి ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో మంచిగా ఉన్నారో లేదు చూసుకోం మనం. ఆధ్యాత్మిక ఎదుగుదల వారిలో ఉన్నదో లేదు చూసుకోం మనం. ఆత్మలో వరదలుచున్నారో లేదు చూసుకోరు మనం. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియులారా గమనించాలి, సమూయేలు వలె ఎదగాలి మనం. చూస్తారా? ఎందుకని? సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతుంది కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని అర్థం. సమూయేలు వలె మనం ఎదగాలి, నీతిమంతుల వలె ఎదగాలి, మహిమగల వృక్షం వలె ఎదగాలి. నెక్స్ట్ 3వది సమూయేలు వలె ఎదగాలి. చూడండి, బాలుడైన సమూయేలు అంటే చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. ఎంత బాగుంది చూడండి మాట. దేవుని ప్రసన్నతతో నిలిచి ఉండేటువంటి వాడు మరి ప్రియులు గమనించాలి. ఇప్పుడు మంచి సారవంతమైన నేలలో పిచ్చి మొక్కేసినది ఏం చేస్తుంది? ఎదగ మానేస్తుందా? ఎదగకుండా ఏం చేస్తుంది? అలాగే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఎదగకుండా ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన ఎదుగుతాడు. సమూయేలు ఎక్కడ ఎదిగాడు? మందిరంలో ఎదిగాడు, నిలిచాడు, దేవుని స్వరం విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మడమ తిప్పినటువంటి నాయకుడు అయ్యాడు, గొప్ప నాయకుడు. మొట్టమొదట ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నాకు ప్రశ్న, మందిరానికి వెళ్ళి ఎంతకాలం అయింది? వెళ్తున్నారా దేవుని మందిరానికి? దేవుని మందిరానికి ఎదుగుతున్నారా? మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళారా? మీ కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళి ఎంతకాలం అవుతుంది? మీరు వెళ్తారు, మీ భర్త రాడు, మీ భర్త వెళ్తారు, మీరు రాడు, లేకపోతే కుటుంబం అంతా కలిసి ఆయన రాడండి, నువ్వు చెప్పేస్తున్నావు ఆయన రాడని. ఎప్పుడైనా ఆశపడ్డావా? అసలు నన్ను వెళ్ళటమే గ్రేట్ లేండి, మా ఆయన ఎక్కడ వస్తాడో. నువ్వు ఏం చేస్తున్నావు అంటే అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నావు. ఇక్కడ నువ్వు సరిదేస్తూ ఉన్నావు, నీకు ఆశ లేదు. ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు. యేసయ్యా, నన్ను నా భర్తే తీసుకెళ్ళాలి చర్చికి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి యేసయ్యా, మా భార్య పిల్లలు మొత్తం అందరం కలిసి వెళ్ళాలి యేసయ్యా, ఆదివారం నీకే సమర్పించాలి. ఇది ఈ దినం ప్రభు దినం, దిస్ ఈజ్ ద డే అని పాడతాం కదా మనం. ఈ దినం ప్రభు దినం కాబట్టి ఇది 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 నీ సన్నిధిలో మీకు గడపాలేసయ్యా అనుకోండి. మీరు ఉంటుంది అటువంటి ఆశ. ఈరోజు మేము నీ సన్నిధిలో గడపవలసిందే, నీకు సమీపంగా జీవించవలసిందే. మా కుటుంబం మొత్తం వేసే నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు చెప్పండి. అలాగా ఏదో దొంగచాటుకు నేను ఒక్క దానిలో చెత్త చాలే అలా అనుకుంటున్నావు, అలా ఊహించుకున్నావు, అలా చేస్తున్నావు. కానీ నీకు ఆశ ఉన్నదా? నిజంగా నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, ఈరోజు దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. మా కుటుంబం మొత్తం మేము దేవుని సన్నిధిలో ఉంటాం ప్రియులారా. మా పిల్లలు, నేను అంతా కూడా. మీరు కూడా ఆశపడలేదు, ఎందుకంటే నేను ఎలాగో నీళ్ళు చేస్తే చాలే. ఒకవేళ పరిస్థితి నీకు అలాగే ఉంది, కానీ అలా ఉండొద్దు. ఆశపడి లోపల నీ భర్తను అడగొద్దు. మోకరించి ప్రార్థించి రహస్యం అందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. థ్యాంక్ యూ జీసస్. నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని, నా భర్తని, నా పిల్లలందరినీ సన్నిధిలో ఉంచావు. మేమంతా కలిసి నేను ఆరాధించలేసేయా, నా కోరిక నెరవేర్చినందుకు వందనాలేసేయా, నా ఆశ తీర్చినందుకు వందనాలేసేయా. థ్యాంక్ యూ జీసస్. ఇట్లాగా దేవుని స్తుతించండి, మార్గాలు ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. అలా స్తుతించి చూడండి, అద్భుతమైన మార్గాలు ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఎదగలంటండి? అందరూ ఎదుగుతూ ఉంటుంటారు. ఆ ఎదుగుదల గురించి మాట్లాడతలేదు. ఈ లోకంలో చాలామంది అన్యులు ఎదుగుతుంటారు. అది నేను మాట్లాడతలేదు. ఎదగటం అంటే ఫైనాన్షియల్గా ఎదుగుతూ ఉంటుంటారు, తప్పని నేను అనట్లేదు. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అది దేవుని ఉద్దేశం. నా ప్రియుడ, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. కాబట్టి ఆత్మీయతలో వర్ధిల్లకుండా, ఆత్మలో వర్ధిల్లకుండా నువ్వు ఎన్ని విషయాల్లో వర్ధిల్లినా, నేను ఎప్పుడు పాడేటువంటి పాట, మనులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. కానీ మనం హీరో అనుకుంటాం, అందరూ మనల్ని హీరో అని అంటారు. కానీ దేవుని సందులో లేకుండా, దేవుని చిత్తానికి అద్దుకో. ఇప్పుడు ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు పర్ఫెక్ట్గా రాస్తావు, ఒక్క మిస్టేక్ లేకుండా రాస్తావు, కానీ వచ్చిన మార్కులు 0. ఎందుకంటే
అక్కడ ఎగ్జామ్ హాల్లో ఇచ్చినట్టు ప్రశ్నకు అనుకూలంగా రాస్తేనే అది జవాబు అవుతుంది. లేకపోతే నువ్వు అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. నీకు వచ్చిన జవాబు అక్కడ రాస్తే ఆన్సర్ వేయడు అక్కడ. అది ఏమంటారు, ప్రశ్నకు జవాబు అది కాదు, మార్క్స్ రావు నీకు. అలాగే ఇక్కడ దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆత్మలో వర్ధిల్లుచు, అప్పుడు నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లితే దేవుడికి మహిమ, నీకు ఆశీర్వాదకరం, అది నీకు ఉపయోగకరం. కాబట్టి దేవుడికి అనుకూలంగా లేకుండా అబ్బా ఆదివారం అండి చాలా ఈరోజు మంచి అవకాశం వచ్చిందండి, చాలా అవకాశం, వారానికి సరిపడా వచ్చేటువంటి అవకాశం, డబ్బులు వచ్చే అవకాశం ఉంది, దేవుని సంధిని కోల్పోయి ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టం. నువ్వు ఒక్క దినాన్ని కోల్పోతే మళ్ళీ 1000 దినాలు ఎలా సంపాదించుకోగలుగుతావు? పెద్దలు అంటారు కదా, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, సమయం మళ్ళీ వెనక రాదని. బెస్ట్ ప్లేస్ ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధి. దానికి మించి దేంట్లో మీరు ఏం చేసినా కూడా అది ఉపయోగపడదు, వర్ధిల్లదనమాట. కాబట్టి మనం సమయలు వలె ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రియులారా, లూకాసు వార్త మనం ధ్యానించుకుంటా ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే 80వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఎవరితను? యోహాను. కాబట్టి దేవుడి ఎదుగుదల మనలో ఎలాగ ఆశిస్తున్నాడు? యోహాను వలె ఎదగాలి, యోహాను వలె ఎదగాలంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. యోహాను వలె ఎదగాలంట. చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను ఎక్కడ ఎదిగాడు? అరణ్యంలో ఎదిగాడంట. అదేంటి, యోహాను గారు అరణ్యంలో ఎదుగు, మనం అటువంటి అరణ్యంలో ఎదగాల? గమనించాలి. ఎందుకని అరణ్యానికి వెళ్ళాడు? అరణ్యం దేనికి సాదృశ్యం అంటే, అరణ్యం అందరికీ దూరంగా ఉంటుంది. అరణ్యంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి అక్కడ అరణ్యం అనేటువంటి దేవునితో ఏకాంతంగా గడపటానికి, దేవునితో ఏకాంత సమయం గడపటానికి, దేవునితో గడపటానికి ఏకాంత స్థలం అది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎర్లీ మార్నింగ్ చీకటితో లేసి అరణ్యానికి వెళ్ళివ్వడండి ప్రార్థన చేయడానికి. చూసారా, యేసు ప్రభువు వారు, యోహాన్ వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? అరణ్యానికి వెళ్ళారు. ఎప్పుడు? చీకటితోనే. కానీ యోహాన్ గారు అయితే వెళ్ళటం కదా, అక్కడే గడిపాడు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమందండి, అరణ్యంలో ఉండెను ప్రత్యక్షమగు దినం వరకు. చూసారా, ఎక్కడుంది మనకు అరణ్య జీవితం? ఎక్కడ ఉన్నది? పొరపాటుని ఎవరో మనతో మాట్లాడిపోతే అంతే నలిగిపోతాం మనం. ఒంటనైపోయినండి, వదిలేశారు. కానీ ఇక్కడ ఈయన వదిలేలేదు అందరూ, ఈయన వదిలేశాడు అందరు. నేను వింటున్నారమ్మా, యోహాన్ని విడిచిపెట్టేసేయలేదు ఎవరునో, యోహాన్ని విడిచిపెట్టేశాడు. లేక పుట్టినటువంటి కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు అరణ్యంలో బ్రతుకుతున్నాడు అంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది? ఎందుకని అక్కడ ఉంటున్నాడటండి? చూడండి, ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏంటంటే, ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్షమయ్యే దినం వరకు. కాబట్టి ఎక్కడుంది మనకు అరణ్య జీవితం? అంటే నిజంగా అరణ్యంలోకి వెళ్ళమని కాదు. ఇక్కడ ఆత్మయందు బలం పొందినని చెప్పి రాసింది. ఇక్కడ ఆత్మయందు బలం పొందినని రాసింది. ఆత్మయందు బలం పొందేటువంటి వాడు ఏం చేస్తాడు? అంతే కదా, చదువుకున్నవాడు ఇతరులకు చదువు చెప్తాడు. టీచర్ ఏం చేస్తాడు? పిల్లలకి పాఠాలు చెప్తాడు. అంటే వాడు స్టూడెంట్ చదువుకుని టీచర్ అవుతాడు. అలాగే ఆత్మయందు బలం పొందినటువంటి వాడు అనేక మంది ఆత్మలో బలపరచగలుగుతాడు. హల్లెలూయా. వింటున్నాడా? ఆత్మయందు బలం పొందినటువంటి వాడే అనేక మంది ఆత్మను బలపరచగలుగుతాడు. కాబట్టి ఆత్మలో బలపరచబడాలంటే అరణ్య జీవితం అవసరం అన్నమాట, ఒంటరి జీవితం అవసరం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో గడపటానికి ఏకాంత స్థలమే అరణ్యం అన్నమాట. దేవునితో గడిపేటువంటి స్థలం. ఈరోజు నీ గదే నీకు అరణ్యంగా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎవరు లేరండి, ఎస్, నీ భర్త, నీ అందరూ ఉద్యోగాలు కాళ్ళకి వెళ్ళిపోయి నువ్వు ఒంటరిగా ఉన్నావా? అదే నీకు అరణ్యం, ఆ గదే నీకు అరణ్యం. వెళ్ళు, నువ్వు గడిపేటువంటి ఆ అరణ్య జీవితమే ఎంత అద్భుతమైనటువంటి తెలుసా ప్రియులారా? ఆ దేవునితో గడిపేయడానికి ఉన్నటువంటి ఏకాంత స్థలమే అరణ్యం అనమాట. కాబట్టి నువ్వు ఆత్మయందు బలం పొందేటువంటి స్థలం అరణ్య స్థలం. ఉన్నదా? ఏమీ లేదు. అంతా అయిపోయింది. ఖాళీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం, ఒకరు మాట్లాడతాం, లేకపోతే అలాగే ఇలా గడిపేస్తాం సమయం. కానీ రోజున అరణ్య జీవితమే ఆత్మలో బలపడేటువంటిది, దేవునికి దగ్గర చేసేటువంటిది, నీ కుటుంబాన్ని కట్టేటువంటిది, నీ జీవితంలో ప్రతి సమస్యను బంధకాల నుంచి విడిపించేటువంటిది. హల్లెలూయా.
యోహాను గురించి చూడండి, స్త్రీలకు అన్నటువంటి వాడు అటువంటి వాడు లేడని పెద్ద సాక్ష్యం ఉంటుంది. ఎందుకని? ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రభు కొరకు జీవించాడు, హల్లెలూయా, తగ్గించుకున్నాడు. యేసు ప్రభు చెప్పులు వారని విప్పడానికి ఆ చెప్పులకు ఉన్నటువంటి అది ఉంటుంది కదా, వారంటే ఇది బెల్ట్ లాంటి ఉంటుంది, అది విప్పడానికి కూడా యోగ్యుని కాదంటున్నాడు దేవుడు. అంత ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి నెంబర్ 1 నీతిమంతుల వలె ఎదగాలి మనం. నెంబర్ 2 మహిమ కలిగినటువంటి వృక్షం వలె ఎదగాలి. నెంబర్ 3 సమూయేలు వలె ఎదగాలి. నెంబర్ 4 యోహాను వలె ఎదగాలి. హల్లెలూయా, ప్రత్యేకంగా ఎదగాలి. అరణ్య జీవితం తీసుకునంటే దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఎదగాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ సౌలు అని ఎందుకంటున్నారంటే ఆయన పాత జీవితం సౌలు ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో, ముందు జనాలను చంపినటువంటి వాడు ఇక్కడ ఆదిమ అపోస్తుల కంటే మరి గొప్పగా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు వాళ్ళని మించి ఎదుగుదల పౌలు గారిలో చూస్తాం మనం. కొత్త నిబంధన గ్రంథంలో సగం కంటే ఎక్కువ ఈయనే రాశాడంటండి. ఎవరు? పౌలు గారు రాశాడు. చాలా పత్రికలు 14 పుస్తకాలు ఎంతో ఉంటాయి. ఇవన్నీ కూడా రాసింది ఎవరు? పౌలు గారే. కాబట్టి ఇక్కడ పౌలు గారిలాగా ఎదగాలి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని చెప్పి రుజువుపరుచు దమస్కులో కాపురం ఉన్న యూదులకు కనపరిచెను. కాబట్టి అసలు ఎంత భయంకరమైనటువంటి జీవితం నుంచి ప్రభువుని నమ్ముకున్నాడండి. గతానికి ప్రస్తుతానికి అసలు సంబంధం లేదు పౌలు గారి జీవితం. కాబట్టి మనం ఎలాగ ఎదగాలి? పౌలులాగా మనం దుర్మార్గులమే, మోసం చేసాం, బూతులు తిట్టాం, ఎన్నో భయంకరమైన జీవితాలు జీవించాం. ఓకే, కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాం. సౌలు లాంటి జీవితం మన పౌలు గారిగా మార్చబడింది. కాబట్టి పౌలు గారి వల్లే మనం ఎదగాలంటండి. విస్తారమైనటువంటి సేవలో అలుపెరగనటువంటి మరి ప్రయాసపడినటువంటి వ్యక్తిగా, మరి అంత ప్రయాసపడి కూడా ప్రయాసపడింది నేను కాదు, నా యందున్నటువంటి యేసుక్రీస్తు వారి కృప అన్నాడు. ప్రయాసపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప అంటూ ఉన్నాడు. నిజంగా ఆయన రాసినటువంటి పత్రికలన్నీ మనకు ఆత్మకు ఒక టానిక్ లాంటివి అనమాట. బూస్ట్ టానిక్ తాగితే చూడండి ఎంత బలం వచ్చేస్తుందో. మనకు హెల్త్ బాగుతే టానిక్ ఇస్తారు కదా, ఈ టానిక్ వాడండి. అలాగే ఈ రోజున పౌలు గారు రాసినటువంటి పత్రికలు మన ఆత్మకు ఆరోగ్యకరమైన టానిక్, ఇది బలానికి టానిక్ అనమాట. ఈ పత్రికలన్నీ చదివితే మంచి బలం వస్తుంది, శ్రమల్లో ఓదార్పు వస్తుంది, ఒంటరితనంలో కురుంగుదల్లో మనం లేవనెత్తేటువంటిగా ఆ పత్రికలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎదగాలి అనే ఆశ ఉంటుంది అందరికీ. కానీ ఎలాగ ఎదగాలి? నా బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ప్రార్థన చేయండి, మా పిల్లలు బాగా చదువుకోవాలి ప్రార్థన చేయండి, మంచి ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన చేయండి. చూసారా, మన ఎదుగుదల అంతా ఎక్కడ ఉంది? మెటీరియల్ బ్లెస్సింగ్, భౌతికమైనటువంటివి. కానీ ఇక్కడ ఆత్మలో వర్ధిల్లాలి. అప్పుడు అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లి ఊరుకోమట్లేదు అక్కడ. కాబట్టి పౌలు గారి వలె మనం ఎదగాలి, దేవుని సంధిలో ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రియులారా, తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక, 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే ఆ తెస్సలోనిక సంఘం గురించి పౌలు గారు చెప్తే ఏమంటున్నారు తెలుసా? సహోదరులు, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది యుక్తమే, ఎందుకంటే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. వండర్ఫుల్. ఒక సేవకుడు ఒక సంఘం గురించి ఇటువంటి మాట మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బహుగా విస్తరించుచున్నది, బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఒక వ్యక్తి ఎదగాలి, కుటుంబం అంతా ఎదగాలి, అలాగే సంఘం కూడా ఎదగాలి. వింటున్నారా? ఒక వ్యక్తి ఎదగాలి, కుటుంబం ఎదగాలి, సంఘం ఎదగాలి. అది అద్భుతం. కానీ ఈరోజున మన జీవితంలో చూసినట్లయితే ఎదుగుదల అనేటువంటిది లేదు. 20 సంవత్సరాలు బట్టి పరిచయం చేస్తుంటుంటాం మనం. కానీ
50 ఆత్మలు కూడా మనం రక్షించలేకపోతాం, 50 మందిని కూడా ప్రభావితం చేయలేకపోతాం. ఈ రోజున దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఎంతకాలమైంది ప్రభుని నమ్ముకొని, ఎంతమందిని దేవుని వైపు నడిపించారు, ఎంతమందిని విశ్వాసంలో బలపరిచారు, ఎంతమంది ఆత్మలు మీరు రక్షించగలిగారు, ఎంతమంది ఆత్మలు మీ అకౌంట్లో ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని నేను అడగట్లేదు. ఎంతమంది మీ ద్వారా బలపడుతున్నారు, ఎంతమంది మీ యొక్క సాక్ష్యం ద్వారా బలపరచబడుతున్నారు, ఎంతమంది మీ ద్వారా దేవుని వైపు నడిపించబడుతున్నారు, ఎంతమంది విశ్వాసాన్ని కట్టుకుంటున్నారు. ఏదో ఉన్నామా తిన్నామా బ్రతికం అది కాదు జీవితం అంటేనే. నువ్వు ఆత్మలో, ఇక్కడ చూడండి ఎంత బాగుంది మాట, బహుగా అభివృద్ధి పొందుచున్నారు, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. అదండి, మీ అందరిలో కూడా ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తున్నదంట. వాళ్ళ ఆస్తులు విస్తరిస్తున్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఇది చెప్పట్లేదు ఈయన. ఏది విస్తరిస్తుందంటండి, మీ అందరిలో అన్నాడు, కొందరిలో అంటలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికి ఒప్పుగారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఆ విధమైనటువంటి సంఘం అలా ఉంది. ఇది తెస్సలోనిక సంఘం అంతా కూడా ఎలా ఉన్నా చూసారంటండి, మీ అందరిలో ప్రతి వాడును, అబ్బా చూసారా, ఒక ఇంట్లో అందరూ కూడా కలెక్టర్లేనంట, ఐఏఎస్ ఆఫీసర్లేనంట, ఎంత బాగుంటుంది. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ అందరూ కూడా మంచి ఎంప్లాయీసేనంట, ఎట్లా ఉంటుంది అసలు, ఎంత సంతోషం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమ అంటే విస్తరిస్తుందంట. దేవుడు ఏమంటాడు ప్రకటన గ్రంథంలో కొద్దులకి, నీ మీద ఒకటి నింద మోపవలసింది, ఎందుకనంట మొదట నీకు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంట. అంటే తగ్గిపోయింది, చల్లారిపోయింది. చూసారా, మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి, మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న భక్తి తగ్గిపోతూ వచ్చిందంట. వింటున్నారా? కానీ ఇక్కడ తెస్సలోనిక సంఘం చూసినట్టయితే విస్తరిస్తుందంట. హల్లెలూయా, ఎంత బాగున్నదండి. విస్తరించి, మా ఆస్తులు విస్తరించాయి, మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ విస్తరించింది, మా పరిచర్య విస్తరించింది, చాలా చెప్తూ ఉంటుంటాం కదా. కానీ ఇలా ప్రేమ విస్తరించిందంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎవరిది? ఎదుటివాని ఎడల చూపు ప్రేమ. చాలా బాగుందండి మాట. ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపేటువంటి ప్రేమ విస్తరించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎదుటివాని ఎడల చూపేటువంటి ప్రేమ విస్తరించిందంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎట్లా ఏ విషయంలో వర్ధిల్లుతున్నారు మీరు? ఏ విషయంలో ఎదుగుతూ ఉన్నారు? నాతో ఎవరు మాట్లాడరండి, నేనంటే ఎవరికే పడదండి. గమనించాలి, పక్కోళ్ళకి పడదో లేకపోతే ఎదుటోళ్ళకి పడదంటే అది ప్రాబ్లం. కానీ నువ్వంటే ఎవరికి పడదంటే ప్రాబ్లం నువ్వు అవ్వచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మన టార్గెట్ ఎప్పుడు యేసయ్య ఉండాలి, మన యొక్క ఉద్దేశం ఎప్పుడు దేవుడే ఉండాలి. ఎందుకంటే పరిస్థితుల వైపు చూస్తే ఈరోజు శీతాకాలం చల్లగా ఉంటుంది, రేపు ఎండాకాలం వేడిగా ఉంటుంది, తర్వాత వర్షాకాలం, ఇట్లాగా సీజన్స్ మారిపోతుంటుంటాయి, పరిస్థితులు మారిపోతుంటుంటాయి, చుట్టుపక్కల మరి మనుషులు మారిపోతుంటాయి, ఇవన్నీ మారుతుంటాయి. ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఎక్కడ ఉండాలి? దేవుడి మీద. ఎందుకంటే దేవుడికి సీజన్స్ ఉండవు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ భక్తి చేస్తూ ఆయన మీద ఉన్నటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, అద్భుతం. వింటున్నారా? ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే అద్భుతాలు చూడగలుగుతాం, మనం ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ విషయంలో ఎదుగుతున్నారు? చాలా డెవలప్ అయ్యామండి. ఇప్పుడు ఎలాగా? అప్పుడు చిన్నింట్లో ఉండేవాళ్ళు అండి, ఇప్పుడు పెద్ద ఇల్లు. ఓ ప్రైజ్ గాడ్. అప్పుడు ఎంత ప్రార్థన చేశారు, ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఎంతగా స్తుతించేవారు, ఇప్పుడు ఎంతగా స్తుతిస్తున్నారు. అర్థమవుతుందా? ఆలోచించేయండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎందుకని గతంలో ఉన్న దగ్గర ఇప్పుడే ఉన్నాం మనం? ఎందుకని అప్పుడు 10 మందే వచ్చేవారు, అప్పుడు 20 మంది వచ్చేవారు, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉండిపోయాం. ఎదుగుదల లేదు. అంటే ఏంటి? ప్రార్థన కొరత. గమనించాలి, ప్రార్థన కొరత అన్నమాట. మనకు పనుల భారం ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. చూసారా ఎలా వర్ధిల్లుతాం మనం? ఎలా వర్ధిల్లుతాం మనం? హల్లెలూయా. తెస్సలోనిక సంఘం వలె మనం ఎదుగుదల ఉంది. కానీ ఈ విషయంలో ఇది సంఘం, తెస్సలోనిక సంఘాన్ని తీసుకొని ఎదుగుదల మనం ఆదర్శంగా. చివరిగా 7వ విషయాన్ని నేను చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్టయితే,
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించడే. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. హల్లెలూయా. రక్షణ విషయంలో ఎదగాలంటండి. రక్షించబడ్డాం. మన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అంతే ఉన్నాడు. రక్షణ విషయంలో ఎదుగుదల లేదు మనకి. రక్షించబడ్డామన్న పేరుకు మాత్రమే, కానీ ఎదుగు బదుగు లేదు అంటారు కదా చాలామంది. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి రక్షణ విషయంలో ఎదగాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లలను పెడుతుంది, కాపరి పెట్టాడు కదా. కాబట్టి నువ్వు ఎంతమందిని కన్నావు, నువ్వు ఎంతమందిని ఆత్మీయమైనటువంటి వారిని కలిగి ఉన్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఈరోజు నీ మాటలు మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. వాక్యం ద్వారా బలపడ్డారని చెప్పి నమ్ముచున్నాను. ఈ యొక్క 7 విషయాలు నేను ముగిస్తాను. నెంబర్ 1, నీతిమంతుల వలె ఎదగాలి. నెంబర్ 2, మహిమ కలిగిన వృక్షం వలె ఎదగాలి. నెంబర్ 3, సమూయేలు వలె ఎదగాలి. నెంబర్ 4, యోహాను వలె ఎదగాలి మనం. నెంబర్ 5, పౌలు గారిలాగా ఎదగాలి. నెంబర్ 6, తెస్సలోనిక సంఘం వలె ఎదగాలి. నెంబర్ 7, రక్షణ విషయంలో ఎదగాలంటే ఇక్కడ ఏం చేయాలంటండి, ఎటువంటి విషయం కలిగి ఉండాలి మనం? నిర్మలమైన వాక్యం అనే పాలు వలన మాత్రమే మనం ఆ యొక్క రక్షణ విషయంలో మరి ఎదుగుతాము. అటువంటి భాగ్యం ఈ యొక్క మాటలు వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరిచిన కాక, నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిసిన వారికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. వాక్యం విన్న వారిని జ్ఞాపకం చేసుకొని విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 100 పంట ప్రతి వారు అనుభవించినట్టు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.